ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన. దేశంలోని అతిపెద్ద ఉక్కు పరిశ్రమకు అనకాపల్లిలో జిల్లాలో శ్రీకారం. ఎక్స్లో వెల్లడించిన ఆ సంస్థ యాజమాన్యం దేశంలోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి మార్చేయండి అనకాపల్లి జిల్లాలో శంకుస్థాపన చేస్తున్నట్టు ఆర్సెలార్ మిత్తల్ నిస్సన్ స్టీల్ ఇండియా యాజమాన్యం ఎక్స్లో ప్రకటించింది. ఇది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆనందకరమైనటువంటి పేర్కొందన్నటువంటి హైలైట్ చేశారు. ఇకపోతే న్యాయ వ్యవస్థను కించపరచడాన్ని అనుమతించను, వాళ్ళు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా సరే. ఎన్సీఆర్టీ పుస్తకంలో అధ్యాయంపై సీజీఐ ఆగ్రహం, సుమోటోగా స్వీకరిస్తున్నట్టు ప్రకటన. పుస్తక పంపిణీ నిలిపేతకు విద్యాశాఖ ఆదేశం. జాతి విద్యా పరిశోధన శిక్షణ మండలి 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్య పుస్తకంలో న్యాయ వ్యవస్థల అవినీతిపై ఒక అధ్యాయాన్ని ప్రచురించపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థను కించపరచడానికి, దాని సమగ్రతను భంగం కలిగించడానికి తాను ఎవరిని అనుమతించబోనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకంలో న్యాయ వ్యవస్థపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీలు సీజీఐ నేతృత్వం త్రిసభ్య ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సీజీఐ స్పందిస్తే విషయం నా దృష్టికి కూడా వచ్చింది. న్యాయ వ్యవస్థ అనుబంధం కలిగిన వాళ్ళందరూ దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఫోన్లు చేశారు, సందేశాలు పంపారు. హైకోర్టు న్యాయమూర్తులు కూడా నాతో మాట్లాడారు. న్యాయ వ్యవస్థ కళంకం ఆపాదించేలా ఎవరు ప్రవర్తించిన అనుమతించను. వాళ్ళు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా సరే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అంశంపై ఇప్పటికే ఉత్తర్వు జారీ చేశాను, సుమోటోగా తీసుకుంటున్నానని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. దీనిపై ఇంకా ఎక్కువ మాట్లాడాలనుకోవడం లేదని సీజీఐ వ్యాఖ్యానించారు. అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చినందుకు సిబల్ సింఘ్వీలకు ధన్యవాదాలు తెలిపారు. భారత రాజ్యాంగం మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా ఈ అధ్యాయం ఉందని ధర్మాసంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ జోయమాల్యా బాగ్చి వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థలోని అవినీతిని గురించిన పాఠ్యాంశంలో కూడుకున్న పుస్తక పంపిణీ నిలిపేయాల్సిందిగా ఎన్సీఆర్టీని కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. అసంబద్ధమైన విషయాలు పాఠ్యాంశాలు వచ్చాయని నిర్ణయం తీసుకోవడంలో పొరపాటు కారణంగా ఇలా జరిగిందని ఎన్సీఆర్టీ తెలిపింది. పాఠ్య పుస్తకాన్ని అధికారిక వెబ్సైట్ నుంచి తొలగించింది, అసంబద్ధమైన అంశాలను ప్రచురించింది, క్షమాపణ చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.